ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు. మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా ఫాదర్ నాకు ఓటేయమని చెప్పలేదు. నాకు చెప్పిన బెటా నేను వేరే పార్టీలో ఉన్నా, నేను నీకు ఓటేయమని చెప్పలేను, తెలుసు మన గురించి మేము అంటే ఒక ఎథిక్స్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు. అదే ఎథిక్స్ని ఈరోజు నేను కూడా అదే ఎథిక్స్తోనే రాజకీయాల్లో ఉన్నా. ఈ మధ్యలో డైలాగులు చూస్తుంటారు, చాలామంది చెప్తుంటారు కొందరు యూట్యూబ్లలో, అంటే ఒక వికృతానందం పొందుతుంటారు కొంతమంది. డీకే అరుణ తమ్ముని గెలిపించింది, డీకే అరుణ అల్లుని గెలిపించింది, డీకే అరుణ కోడల్ని గెలిపించింది, ఇట్లాంటి అంటే ఒక చిల్లర రాజకీయాలు ఇవన్నీ. చేతగాని దద్దమ్మలు ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు. అంటే వాల్యూస్ తెలియని వాళ్ళు, వాల్యూస్ అంటే అర్థం లేనటువంటి వాళ్ళు, ఆ వాల్యూస్ ఏమంటో అంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూస్ ఎవరు ఎట్లాంటి వాల్యూస్ ఫాలో చేస్తారనేది వాళ్ళకి తెలియదు, వాల్యూస్ తెలియవు కాబట్టి మాట్లాడదు. అంటే వాళ్ళు అదే కదా, కొందరికి ఏముంటుంది, ఇప్పుడు మీరు చుట్టం ఉంటే మీ అమ్మడి వచ్చేస్తారు, నేను చుట్టం ఉంటే నా అమ్మడి వచ్చేస్తారు. అట్లానే డీకే ఉన్న అట్లా అనుకుంటే కదా. ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉండి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి నేను పార్లమెంటుకు పోటీ చేయాలనుకుని వేరే వేరే వాళ్ళకు ఓట్లు ఏమని చెప్తామా? కొంచెం మన కామన్ సెన్స్ కూడా ఉండాలి కదా, మాట్లాడే వాళ్ళకు, పెట్టే వాళ్ళకు, చూపించే వాళ్ళకు. సో ఇవన్నీ పాలిటిక్స్లో చాలా ఇప్పుడు రేపు వచ్చే వాట్సాప్లు కానీ, ఛానళ్ళు కానీ, యూట్యూబ్లు కానీ, అంటే ఇది ఒక బిజినెస్ లాగా మారిపోయింది కొందరికి. నాకేమన్నమాట అంటే ఎవరు ఎలాంటి నెగటివ్ వార్త రాసినా వాళ్ళని అడిగేటటువంటి అంటే నేచర్ నాకు లేదు. ఎందుకు రాసినావు, ఇది ఏంటి అనేటటువంటి ఎప్పుడు ఎవరిని కూడా ఇంతవరకు అడగలేదు. ఏ ఛానల్ అయినా నాకు నెగటివ్ వార్త వస్తే ఇమ్మీడియట్గా కంప్లీట్గా ఇది ఉంటుంది. కానీ కావాలని రాసిన వార్తలు ఉంటాయి కొన్ని, వాళ్ళకి పొరపాటున రాసే వార్తలు వేరే, ఏంది ఇట్లా వస్తుందని చెప్తాం అది వేరే. కానీ కావాలని రాసినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎప్పుడూ నేను అడిగే అలవాట్లేదు. మీరు రాసుకోండి, ఏమైనా చేసుకోండి. కరెక్ట్. మొన్న ఎలక్షన్స్ ముందు ఇదే ప్రచారం బాగా జరిగింది సోషల్ మీడియాలో, మీ బంధువుల్ని గెలిపించుకోవడానికి. పైకి మాత్రం గద్వాల సీట్ని బీసీలో కేటాయించండి అని చెప్పినప్పటికీ లోపల మాత్రం ఆ బంధువులు ఏంటంటే గద్వాల సీటులో నా బిడ్డను పెట్టమన్నారు, నా కూతురిని నిలబెట్టమన్నారు. నా కూతురిని నిలబెట్టినా కూడా గెలుపు ఓటం అనేది దైవాధీనం. అక్కడ నా కూతురిని నేను రాజకీయాల్లోకి నేను కాకుండా నా బిడ్డ ఇదే ఉంటుంది కదా, తను తన పార్లమెంటు, కూతురు ఇక్కడ అనేటటువంటి ఆలోచన. ఒకని అక్కడ వాల్మీకులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు నా నియోజకవర్గంలో. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. సో మా పార్టీకి అక్కడ నేను నిలబడకూడదు అని డిసిషన్ తీసుకున్న తర్వాత అక్కడ బీసీలలో ఎవరు బాగుంటారని ఆలోచి వాల్మీకి క్యాస్ట్ పెద్ద క్యాస్టు. సో వాల్మీకుల నుంచే మనం పెడితే బాగుంటుంది. వాళ్ళ డిమాండ్ కూడా ఏముండిందంటే వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అది నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు కేంద్రానికి వాళ్ళు తీర్మానం చేసి కూడా పంపించారు. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్తోనే ఆగిపోయింది. అది రిప్రజెంటేషన్ కూడా మేము చేసాము, నేషనల్ లెవెల్లో కూడా పోయి రిప్రజెంట్ చేసాము. సో వాళ్ళకంతా నేను ఏం చెప్పానంటే మీ ఇష్యూ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీ వాయిస్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ యునైటెడ్గా ఉండి క్యాండిడేట్ని మీ కమ్యూనిటీ నుంచి పెడదాం మన క్యాండిడేట్ని అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి క్యాండిడేట్ని పెట్టినాము. ఆ కమ్యూనిటీనే హైయెస్ట్ కమ్యూనిటీ మా దగ్గర వాస్తవంగా చెప్పాలంటే. సరే అప్పటికి కొంచెం డిలే అయిపోయింది, మేము డిసిషన్ తీసుకోవడంలో కొంచెం డిలే అయిపోయింది. అంటే ఫస్ట్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ కూడా ఫస్ట్ లిస్ట్ అప్పుడే డిసైడ్ చేసి అప్పటికే కనుక ఫస్ట్ లిస్ట్లో జస్ట్ చిన్న ఒక గ్యాప్తో డిలే అయిపోయింది. లేకపోతే అప్పుడే కనుక వచ్చేసి ఉంటే ఆ వాతావరణం కూడా వేరే ఉండేది. కానీ ఆ లిస్టు కొంచెం సెకండ్ లిస్ట్ వచ్చాక కొంచెం మాకు సమయం పట్టింది. దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి అటు ఇటు షిఫ్ట్ అయిపోయినారు అప్పటికే కొంతమంది. సో దాంట్లో చాలా ప్రయత్నం చేసినాం. అక్కడ మా మేనల్లుడు, మా హస్బెండ్కి సిస్టర్స్, మాడబిడ్డ, కొడుకు, వాళ్ళకి నాకు పడనే పడదు. వాళ్ళ ఇంటికి మేము పోము, వాళ్ళ ఇంటికి వాళ్ళు రారు, శుభకార్యాలకు పోము. వాళ్ళ ఇంటికి పోయింది ఆఫ్టర్ మాతో డిఫరెన్సెస్ వచ్చిపోయింది ఒక్కసారి వాళ్ళ మాడబిడ్డ హస్బెండ్ చనిపోయినప్పుడు పోయి వచ్చినాం తప్ప వేరే ఎప్పుడు కూడా వాళ్ళకు మాకు ఎలాంటి కనెక్షన్సే లేవు. నేను గెలిచిన తర్వాత మీరు కోర్టులో కేసు కూడా వేసినారు. ఇప్పుడు కూడా ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది, ఈవెన్ నౌ కోర్టులో కేసు నడుస్తుంది ఇంకా. సో వీళ్ళకి అంటే వీళ్ళకు ఒక గాసిప్ని వదిలేస్తే అది అట్లనే ఆ గాసిప్ అనేది స్ప్రెడ్ అయిపోయి అక్కడ కూడా కొందరు ఉన్నారు, జితేందర్ రెడ్డి గారి మనుషులే, వాళ్ళే స్ప్రెడ్ చేసింది. ఇది ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇంటర్నల్గానే కావాలని పార్లమెంటులో ఎట్టి పరిస్థితుల్లో డీకే అరుణను రానియకూడదని వీళ్ళే ప్రచారం చేశారు. ఈ టీమే కలిసి ఒక ప్రచారం చేసింది. సో దాంట్లో ఫ్యాక్ట్స్ లేవు. ఫ్యాక్ట్స్ నిజంగా ఫ్యాక్ట్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక ప్రచారం చేసినప్పుడు అందరు నిజమేనేమో అనుకుంటారు, కానీ అది ఫ్యాక్ట్ కాదు. అది నా హార్ట్కి తెలుసు.
నాకు తెలుసు, నా ఎంబడి ఉండి తిరిగిన వాళ్ళకు తెలుసు దాంట్లో ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది. అది పబ్లిసిటీ చేశారు కాబట్టి అందరికీ అరే అట్లా చేసిందా ఇట్లా చేసిందా అనేటట్టు. నేను అది కూడా చెప్పా, మీ నెగిటివ్లోంచి పాజిటివ్ వెతకండి. ఓ ఐఎమ్ సో కేపబుల్, అంతే కదా. మాకు ఈరోజు ఇంత బలం ఉందని చెప్పి మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ మా మేనకోడలు గెలిచింది అంటున్నారు. మా మేనకోడలు మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా ఫాదరు మా తమ్ముడు నక్సలైట్ల అటాక్లో చనిపోయినారు. ఎప్పుడు 2005లో, ఆల్మోస్ట్ 19 years అవుతుంది. చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయి కంటెస్ట్ చేసింది. ఇప్పుడు అంతవరకు వాళ్ళకి ఏజ్ లేకపోవడము, ఆ అమ్మాయి మ్యారేజ్, పిల్లలు చిన్న. ఈసారి ఎలక్షన్కి ఆ అమ్మాయి కంటెస్ట్ చేసింది. అంతకుముందు వాళ్ళ మామ కంటెస్ట్ చేశాడు, ఇది రాలేదు వాళ్ళ మామ కంటెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఆ అమ్మాయి కంటెస్ట్ చేసినప్పుడు ఆ సింపతి వచ్చింది. అరే వెంకటేశ్వర రెడ్డి బిడ్డ వచ్చింది, మా ప్రాంతం ఆడబిడ్డ. అందులో టీఆర్ఎస్ క్యాండిడేట్ పైన కూడా వ్యతిరేకత ఉండింది. ఆ వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు అనేటటువంటి ఒక దుష్ప్రచారం, ఇవన్నీ కలిసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి, మా ఫాదర్కు ఉన్నటువంటి గుడ్ విల్, అక్కడ మా తమ్ముడికి కూడా చాలా యూత్ ఫాలోయింగ్ ఉండింది, చనిపోయిన తమ్ముడికి. సో అవన్నీ కలిసి ఆ అమ్మాయి అక్కడ విజయం సాధించింది.